ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఇది టానిక్ స్కామ్ అండి. ఒక్క లైసెన్స్‌తో 11 వైన్ షాపులు. అంటే బీఆర్ఎస్ నేతలే ఓనర్స్ వాటికి. ప్రభుత్వం మనదే, ఏం చేసినా నడుస్తుందన్న తీరులో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిందనడానికి టానిక్ లిక్కర్ మాల్స్ మరో ఉదాహరణ. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అండతో స్పెషల్ జీవోలు విడుదల చేసి మరీ ఆ గ్రూప్ 100 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు గుర్తించారు. టానిక్ మద్యం దుకాణాల తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే మరో వివాదం వెలుగులోకి వచ్చింది. టానిక్ లిక్కర్ స్కామ్. ఈ స్కామ్ కూడా కేసీఆర్ కుటుంబాన్ని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని కుదిపివేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అప్పట్లో అసలు ఈ టానిక్ మాల్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ ఏర్పాటులో కేసీఆర్ కుటుంబం ఎంత కీలక పాత్ర పోషించింది, వాళ్ళు ఏ విధంగా ట్యాక్స్ను ఎగ్గొట్టారు అన్న అంశాలు చాలా సంచలనం కలిగిస్తున్నాయి. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో సమయం చూసి ఈ తేనెతుట్టను కదిలించారని చెప్పవచ్చు. అంటే ఈ టానిక్ లిక్కర్ స్కామ్ పేరుతో గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎవరు ఈ అక్రమాలకు పాల్పడింది, దీని వెనుక అసలు ఎవరున్నారు అన్న అంశాన్ని కనుక ఆరా తీసినట్లయితే ఎంపీ సంతోష్ కుమార్ రావు పేరు చాలా ప్రత్యక్షంగా వినిపిస్తుంది. ఆ అధికారులు పక్కా ఆధారాలు సేకరించారని చెప్తున్నారు. అలాగే ఎంపీ సంతోష్తో పాటు ఎమ్మెల్సీ పాత్ర కూడా ఉన్నట్టు చాలా స్పష్టమైన ఆధారాలు దొరికాయన్న అంశాలైతే బయటకు వినిపిస్తున్నాయి. జూబ్లీ హిల్స్లో ఉన్న ఈ మాల్లో జరుపుతున్న సోదాల్లో చాలా సంచలనమైన నిజాలు బయటపడుతున్నాయని అధికారులు చెప్తున్నారు. అంటే 2016లో ఈ మాల్కు సంబంధించిన జీవోను ఒక ఏర్పాటు చేసుకోవడానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. 17లో ఈ మాల్ అమల్లోకి వచ్చింది. అంటే ఒక షాప్ కోసం అనుమతి తీసుకొని ఏకంగా 11 షాపులను అసలు ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా, ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా నిర్వహించారన్న ఆరోపణలు అయితే బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అసలు ఈ స్కామ్ ఎలా చేశారు అనే అంశాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం 2016లో జీవో జారీ చేసింది. 2017లో ఈ టానిక్ పేరుతో లిక్కర్ అమ్మకాలని వీళ్ళు ప్రారంభించారు. అంటే వీళ్ళకు ఏం చేశారంటే 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకునే విధంగా ఆ జీవోలో పేర్కొన్నారు. ఫస్ట్ 3 ఇయర్స్ అమ్మకాలపై ఎటువంటి రాయితీలు కానీ ఫీజులు కానీ ఏముండవు వాళ్ళకి. అలాంటి వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. మందే ఏమైనా చేయవచ్చు అన్న బల్బ్ అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు ప్రత్యేక అనుమతులు వాళ్ళకి ఇచ్చినట్టు మనకు ఆ జీవోలో ఉంది. అంటే ఏ డిపో నుంచైనా కావాల్సిన మద్యం తీసుకునే వెసులుబాటు కూడా ఈ టానిక్ షాప్కు, ఈ టానిక్ లిక్కర్ ఫ్రాంచైజెస్లకు ఇచ్చారన్నమాట. అంటే లెక్కలు చూపించేదైతే ఒకే షాపు అక్కడ ఉన్నవి 11 వివిధ ప్రాంతాల్లో పెట్టి మొత్తం అక్కడ రకరకాల బ్రాండ్లు పెట్టారన్నమాట. దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బ్రాండ్లు కూడా అక్కడ అమ్మకానికి పెట్టారు. విదేశాలకు సంబంధించిన మద్యం కూడా ఆ టానిక్ షాపులో మనకు దొరుకుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఎలాంటి బ్రాండ్ అయినా తెచ్చుకునే వెసులుబాటును కల్పిస్తే వీళ్ళు ఏం చేశారంటే దాదాపుగా 100 కోట్ల రూపాయల ట్యాక్స్ను నొక్కేసినట్టు జిఎస్టీ అధికారులు తమ అధ్యయనంలో తేలిందని చెప్తున్నారు. అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, అలాగే కమర్షియల్ ట్యాక్స్ అధికారులు అసలు వీళ్ళెందుకు చేతులు ముడుచుకొని కూర్చున్నారు, ఎందుకు ట్యాక్స్ కలెక్ట్ చేయలేదని ఆరాధిస్తుంది ఈ రేవంత్ సర్కార్. అయితే ఈ రేవంత్ సర్కార్ ఏం చేసింది, ఇప్పుడు దొరికారు వీళ్ళు అని టీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేసుకుని అక్కడ దాడులు చేస్తే అక్కడ ఏమైందంటే ఒక ట్విస్ట్ అయిపోయింది. ఏ రోజైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గవర్నమెంట్ ఇక్కడ కూలిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో వాళ్ళు ముందు జాగ్రత్తగా ఈ టానిక్లో ఉన్న షేర్లు ఎవరైతే బీఆర్ఎస్కు సంబంధించిన నేతలు ఉన్నారో వాళ్ళు తమ వాటాల్ని అమ్ముకొని ఎగ్జిట్ అయిపోయారు. దీంతో ఇది రేవంత్ సర్కార్కు కంగనిపించింది. ఏం చేయాలి అంటే పాత వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు, బకరాలు ఉన్నారు. అయితే ఇప్పుడు ఎంత అమ్మకాలు చేశారు ఈ టానిక్ ద్వారా, ఎంత ట్యాక్స్ కట్టారు అంటే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇందులో ఎవడైతే ఈ టానిక్ షాప్కి వెళ్ళి మద్యం కొనుగోలు చేశాడో అతనికి ఇచ్చిన బిల్లులో జనరల్గా వ్యాట్ వసూలు చేయాలి. వ్యాట్ కాకుండా వీళ్ళు అతి తెలివిగా జిఎస్టీ పేరుతో
కస్టమర్ దగ్గర నుంచి ఛార్జీలు వసూలు చేశారు. అంటే ప్రభుత్వానికి పే చేయాల్సింది వ్యాట్, అది లెక్కల్లో తేలుతుంది. జీఎస్టీకి సంబంధించిన లెక్కలైతే అసలు ఉండవు. అంటే ఈ జీఎస్టీ పేరుతో ఎంత డబ్బు కలెక్ట్ చేశారన్న అంశాన్ని కూడా రేవంత్ సర్కార్ దీనిపై అధ్యయనం చేస్తుంది. మనం కనుక చూసుకున్నట్లయితే అసలు దీనికి లైసెన్సు A4 ఎలైట్ కింద లైసెన్స్ ఇచ్చారు. ఒక లైసెన్స్ కింద 11 షాపులు నిర్వహిస్తున్నారని మనం చెప్పుకున్నాము. క్యూ బై టానిక్ పేరుతో వీళ్ళు మద్యం అమ్మకాల్ని నిర్వహిస్తున్నారు. అంటే దీనికి అసలు యజమానులు ఎవరు అని చూస్తున్నట్లయితే ఇప్పటివరకు వచ్చిన ఆధారాలను బట్టి మనం చూసుకున్నట్లయితే ఎంపీ సంతోష్ కుమార్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే ఎమ్మెల్సీ పేరుతో పాటు ముగ్గురు ఉన్నత అధికారులు ఇందులో చాలా కీలక పాత్ర పోషించడమే కాదు, వాళ్ళకు కూడా వాటాలు ఉన్నాయని దీంట్లో స్టడీ చేస్తున్న జీఎస్టీ అధికారులు అయితే చెప్తున్నారు. ఆ ముగ్గురు అధికారులు ఎవరు అని మనం చూసినట్లయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో సీఎంఓ అధికారిగా పనిచేసిన భూపాల్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఆ తర్వాత ఎక్సైజ్ ఉన్నతాధికారి రవీంద్రరావు కూతురు హారిక పేరు కూడా ఇందులో, ఆమె కూడా ఒక వాటాదారుగా వినిపిస్తుంది. అలాగే అడిషనల్ ఎస్పీ కూతురు ప్రియాంక రెడ్డి పేరు కూడా ఇందులో ప్రముఖంగా వినిపిస్తుంది. వీళ్ళు 5గురు కీలకంగా ఉండి, అంటే ప్రభుత్వంలో ఉన్న ఉన్నత అధికారులు ముగ్గురు, అలాగే రాజకీయ నేతలు 2 కలిసి ఒక వ్యవస్థను, టానిక్ పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఎలా ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొట్టారో దీనిపైన రేవంత్ సర్కార్ చాలా సీరియస్గా స్టడీ చేస్తుంది ఈ ఎంపీ ఎన్నికల నేపథ్యంలో. అంటే ఢిల్లీలో జరిగిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ బాగా సంచలనంగా ఉన్న నేపథ్యంలో అది ఎమ్మెల్సీ కవిత అందులో ఇరుక్కుని ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ టానిక్ స్కామ్లో ఎంపీ సంతోష్, అంటే ఈ వ్యవహారం మొత్తం కేసీఆర్ కుటుంబాన్ని కుదిపివేస్తుందని మనం చెప్పుకోవచ్చు.